హరిహర వీరమల్లు ఈ పేరే పెద్ద వైబ్రేషన్. ఆంధ్ర రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగాలని పరుగులు ఉరుకులు పెట్టే జనం ఎంతోమంది ఉన్నా, నెల్లూరు నుంచి ఐశ్వర్య గారు ఉన్నారు. ఈవిడ పవన్ కళ్యాణ్ గారి కాస్ట్యూమ్ డిజైనర్. అసలు ఆ అదృష్టం ఆవిడ ప్రతిరోజు ఆయన కాస్ట్యూమ్ చేయటం మాటల్లో వర్ణించలేనిది. ఆవిడని అడిగి తెలుసుకుందాం. అండి మీరు చెప్పింది 100% నిజం అండి. ఎందుకంటే ఎవరికైనా ఒక డిజైనర్ కానీ స్టైలిస్ట్ కానీ ఆయనకి అవుట్ఫిట్స్ చేయడం అనేది కళ. సో ఆ అవకాశం నాకు ఇచ్చిన దానికి నేను ఐ షుడ్ థ్యాంక్ డైరెక్టర్ క్రిష్ గారు, రత్నం గారు నా మీద అంత నమ్మకం పెట్టుకొని నాకు ఆ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. సో కాస్ట్యూమ్ ట్రయల్ మేము వెళ్ళినప్పుడు సార్, ఎందుకంటే సార్ అనే పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ సెట్ మనందరికీ తెలిసిందే. సో అటువంటి స్టార్కి కాస్ట్యూమ్ చేయడం అనేది ఆషామాషి కాదు. సో దానికి చాలా మేము స్కెచెస్ వేయడం కానీ, ఆయన ఎలా ఉండాలి ఆయన ఊహించుకొని అలా వేసి ఫైనల్గా మేము ట్రయల్కి వెళ్ళి సార్ కూడా సాటిస్ఫై చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చి కరెక్షన్స్ విత్ ఇన్ వీక్లో కరెక్షన్ చేసుకొని ఆయన ఫైనల్ కాస్ట్యూమ్ సెట్ మీదకి వచ్చినప్పుడు అందరు ఎక్స్ప్రెషన్స్ కూడా అంటే అంత బాగున్నప్పుడు మనం పడిన కష్టం అంతా అలా వెళ్ళిపోద్ది అనమాట. అంత హ్యాపీనెస్ ఇచ్చింది. అలానే ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు మెయిన్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్, ఎందుకంటే మన సార్కి చేసినప్పుడు కళ్యాణ్ గారు ఫ్యాన్స్ని కూడా మేము చాలా మైండ్లో పెట్టాం. ఎందుకంటే ఫ్యాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సాటిస్ఫై అవ్వాలి. సో ఎప్పుడైతే ఆ ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ దగ్గర నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందో చాలు, ఇంకా ఇంత ప్యాషన్తో వచ్చి చేసిన దానికి ఇది ఇది అంటే చేయగలిగాం అనేది ఒక సాటిస్ఫాక్షన్ మామూలు విషయం కాదు. సో నేను కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన సపోర్ట్ చేసిన దానికి. సో ఈ ఆపర్చునిటీ అందరికీ వచ్చేదో కాదో నాకు తెలియదు, కానీ నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఐశ్వర్య గారు మామూలు సినిమాలకి కాస్ట్యూమ్ చేయటం వేరు, అది ఎవరైనా చేయగలరు. ఇది పీరియాడికల్ సినిమా కదా, దీనికి కాస్ట్యూమ్ చేయడానికి మీరు ఎలాంటి కసరత్తు చేశారు? నా అదృష్టం ఏంటంటే నేను ఒక 10 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. 11 years కంచి చేసినప్పుడు రెట్రో, తర్వాత అలానే గౌతమిపుత్ర శాతకర్ణి 5th century. సో నాకు ఏంటంటే నా ఖాతాలో కొంచెం పీరియాడిక్ ఫిల్మ్స్ చేయడం ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది చెప్పాలంటే. అంటే ఇప్పుడు కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లులో మీరు చూసారంటే సౌత్ ఇండియన్ లుక్ టచ్ పోకుండా సో ఆ పీరియాడిక్కి స్టిక్ అయ్యి ఇవ్వాలనేది చాలా మంచి ఇట్స్ అ ఛాలెంజింగ్ టాస్క్. అది నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా నాకు హెల్ప్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇప్పుడు మన ఓల్డ్ ఎరా చూసినప్పుడు కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి, బట్ ఇటువంటి క్యారెక్టర్కి రెఫరెన్సెస్ లేవు. మనకల్లా తెలిసిందంటే పాత రోజుల్లో ధోతి కబ్బా అనేది మనకి ట్రెడిషనల్గా ఉండే అవుట్ఫిట్ అనమాట. దాన్ని మనం కళ్యాణ్ గారికి ఒక స్టైలిష్గా ఎలా ఇవ్వగలిగాం అనేది దానికోసం మేము చాలా వర్క్ చేసి ఈరోజు మీరే చూస్తున్నారు. సో మేము 5 ఏళ్ళ నుంచి 5 years ఆల్మోస్ట్ 2019లో స్టార్ట్ చేసాము ప్రెప్, 2020లో షూట్ స్టార్ట్ చేసాము. ఈ రోజు వరకు ఫస్ట్ డే అంటే మధ్యలో చాలా బ్రేక్స్ వచ్చాయి, కోవిడ్ బ్రేక్స్, రకరకాల బ్రేక్స్ వచ్చినా కూడా ఆ ఛాలెంజెస్ని ఎక్కడ ఇదవ్వకుండా ప్రతి ఒక్కరూ అంటే హరిహర వీరమల్లు టీంలో నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలంటే రత్నం గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయనకున్న ప్యాషన్ నేను ఎవరిలోనూ చూడలేదు. డే 1 ఎంత ప్యాషన్తో అయితే స్టార్ట్ చేశారో డే ఎండింగ్ వరకు అదే ప్యాషన్తో ఉన్నారు. సో రత్నం గారు, దయాకర్ గారు వీళ్ళందరూ ఒక పిల్లర్స్ లాగా నేను చెప్పొచ్చు ప్రొడక్షన్లో. అండ్ సేమ్ థింగ్ జ్యోతి గారు, మనోజ్ గారు వీళ్ళందరూ చాలా సపోర్ట్ చేసి మనకి ఇంతవరకు ఈరోజు ఈ వేదిక మీద వచ్చి ఇలా అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్స్తో నిలబడడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాత కాస్ట్యూమ్ రెడీ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా మార్పులు చేర్పులు చెప్పారా? ఇలా లేదండి అలా కావాలి? చాలా మినిమం అండి, చాలా మినిమం చేంజెస్. ఆల్మోస్ట్ 80% 85% సేమ్ ఉంది. చిన్న చిన్న మైనర్ కరెక్షన్స్, పెద్ద మేజర్ అంటూ ఏం లేవు. అందుకే మాకు ఇమీడియట్గా మేము కరెక్షన్స్ చేసుకొని షూట్కి వెళ్ళిపోగలిగాం. ఆయన ఎమోషనల్గా చాలా మంచి వ్యక్తి. అవును, చాలా. సెట్లో ఎలా ఉండేవారు? కోపంగా ఉంటాడా లేకపోతే సైలెంట్గా ఉంటారా? తన పని తను అంటే చేసుకుంటారా? మనం ఎంతవరకు మన వర్క్ మనం చేసుకున్నంత దాంతో ఏ ప్రాబ్లం ఉండదండి. ఆయనకు కావాల్సింది మనం కరెక్ట్గా చేసామంటే మనకి ఇది ఉండదు. సరదాగా మాట్లాడతారు. నాకు ఒక ఇన్సిడెంట్ అని చెప్పలేను, నాది ఒక చిన్న ఇది నా ఇంజనీరింగ్లో ఫ్యాన్ మూమెంట్. ఇది ఇంజనీరింగ్లో ఫస్ట్ ఇయర్లో ర్యాగింగ్ చేసినప్పుడు పాట నేను తమిళనాడులో చదివాను. సో పాట పాడు అన్నారు. సో అప్పుడు ఫస్ట్ నేను పాడిన పాట మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్స్ అంటే. సో నేను ఇదే విషయం కళ్యాణ్ గారికి చెప్పాను అనమాట. సార్ ఇలా అప్పుడు ర్యాగింగ్ చేసినప్పుడు మీ పాట పాడాను, ఈరోజు మీకే నేను అవుట్ఫిట్స్ చేస్తానని అసలు కల్లో కూడా ఊహించుకోలేదు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ అని చెప్పాను అనమాట.
అసలు కోప్పడిన సందర్భాలు ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా కోపం పడారా? అంటే మీ మీద కాదు, సెట్‌లో ఎవరి మీదైనా? అంటే ఇప్పుడు మనం అనుకుంటే సడన్ డిస్టర్బెన్సెస్ దానివల్ల సీన్ ఏమైనా డిస్టర్బ్ అయితే అలాంటివి తప్పితే అసలు ఆయన సైడ్ నుంచి మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. చాలా చాలా కోఆపరేటివ్ అండి సార్. అసలు అంత పెద్ద స్టేచర్లో ఉండి కూడా లైక్ వచ్చారు కామ్గా ఆయన ఆయన పని ఏదో చేసుకొని వెళ్ళిపోతారు. అది ఇంకా దిస్ నో కంప్లైంట్. ఈజ్ లైక్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండి. ఆయన గురించి ఏం చెప్తాం. ఈజ్ లైక్ ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి ఎక్కడ నెల్లూరులో పుట్టి పవన్ కళ్యాణ్ గారు అంటే పాన్ ఇండియా స్టార్‌కి కాస్ట్యూమ్ చేయటం ఎలా అనిపిస్తుందండి? అదే అండి. నేను నా బ్యాక్‌గ్రౌండ్‌కి నేను చేసే పనికి యాక్చువల్లీ సంబంధం లేదు. ప్యాషన్‌తో ఈ ఇండస్ట్రీకి వచ్చాను. సో, ఆ ప్యాషన్‌తో నేను ఇప్పుడు ఇంతవరకు రాగలుగుతున్నానంటే అది అదే ఇంకా నా అంటే బ్లెస్సింగ్స్ ఉంటే గాని రాలేను. సో, అది అది పెద్ద అదృష్టం. సో, ఇంతకంటే ప్రివిలేజ్ ఏం లేదని నేను చెప్పొచ్చండి. అంటే రియల్లీ హానర్డ్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నెల్లూరులోనే చదివారు. అవును తెలుసు. అది కూడా మీది తెనాలి, మాది తెనాలి అనుకున్నారా? లేదా డెఫినెట్‌గా ఆయన కూడా చెప్పారు. అడిగారు నన్ను, "మీరు ఎక్కడి నుంచి మీది?" అంటే నెల్లూరు సార్ అంటే, నేను కూడా అక్కడ ఉన్నాను అని చెప్పి ఆ డిస్కషన్ కూడా వచ్చిందనమాట. సో, ఇంకా ఇట్ వాస్ లైక్ ఇట్స్ లైక్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అనమాట. సో, ఇట్స్ అ అన్‌ఫర్గెటబుల్ జర్నీ అండి. ఇది 5.5 ఇయర్స్ వాటెవర్ ఎంత ప్రతి టెక్నీషియన్ ఎంత కష్టపడ్డామో, దాంతోపాటు టీమ్ ఎంత సపోర్ట్ చేశారో. ఇప్పుడు డైరెక్షన్ టీంలో కానీ నాకు ఇప్పుడు ప్రతిదీ అందజేయడానికి కాస్ట్యూమ్ ఏడీస్ ఉంటారు. సో, వాళ్ళు సారా, విష్ణు ఇలాంటి వాళ్ళు అది నా టీంలో అదే నా టీంలో నా కాస్ట్యూమ్ చీఫ్ అండి. 10 ఇయర్స్ నా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉన్నారు. నా అసిస్టెంట్ రాజశేఖర్ రెడ్డి. సో, అలా ఆల్మోస్ట్ 8-9 అసిస్టెంట్ డిజైనర్స్ ఉన్నారు. అందరూ కష్టపడి చేస్తేనే ఇది అయింది. ఇట్స్ అ టీమ్ వర్క్ అండి. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ నా ఒక్కదానికే ఈ క్రెడిట్ తీసుకోలేను. కంప్లీట్లీ ఇట్స్ అ టీమ్ వర్క్ అండి. టీం లేకపోతే ఇది పాసిబుల్ అనేది కాదు. ఆల్ ద బెస్ట్ ఐశ్వర్య. మీరు ఎన్నో సినిమాలు ఇలాగా చేయాలి. అదాన్ టీవీ తరపు నుంచి మీకు కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా.